రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సరికి ఇటు ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్‌గా చెప్పడం చూస్తున్నాం. వైజాగే మన క్యాపిటల్. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్‌ని క్యాపిటల్ చేస్తాను. అక్కడికే షిఫ్ట్ అయిపోతాను. అక్కడనే ప్రమాణ స్వీకారం చేస్తాను కూడా చెప్పడం చూస్తున్నాం. ఈ టీడీపీ వాళ్ళేమో అమరావతి క్యాపిటల్ అంటున్నారు. మరి ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అంటే మేమైతే రాయలసీమ వాసిగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా హ్మ్. అమరావతి అయినా గానీ మాకు ఇష్టం లేదు. హ్మ్. తర్వాత వైజాగ్ అయినా మాకు దూరము. హ్మ్. అది గూడా ఇష్టం లేదు. మేము కావాలనేది గతంలో మేము డిమాండ్ చేసింది గూడా హ్మ్. క్యాపిటలు ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలోనే ఉండాలని. ఓకే. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత మద్రాసు రాష్ట్రం నుంచి హ్మ్. కర్నూలు రాజధాని ఉన్నది. ఓకే. తర్వాత విశాలాంధ్ర కావాలని తెలంగాణను కలుపుకొని 3 ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు హైదరాబాద్కు మార్చినారు క్యాపిటల్. హ్మ్. సరే విడిపోయినప్పుడు అదే పద్ధతి ప్రకారము రాయలసీమకు రావాలి క్యాపిటల్. ఓకే. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేశారు. హ్మ్. అప్పుడు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్‌లో దొనకొండ అనేది చూపించినారు. ఓకే. అంటే పూర్తి దొనకొండ అని చెప్పకుండా ఎక్కడైతే గనక ప్రభుత్వ భూమి ఉంటుందో అక్కడ స్థాపించుకోవడం మంచిదనే రకంగా సూచించారు. పరోక్షంగా దొనకొండ ఏరియా చూపించినారు. హ్మ్. అటువంటిది అక్కడ పెట్టకుండా అమరావతిలో పెట్టుకోవడం ఆయన ఒక తప్పిదమే. అది ఎందుకంటే రాయలసీమ వాసులకు అంత ఇష్టపడలేదు. హ్మ్. సరే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినోడే, చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినోడే. జగన్మోహన్ రెడ్డి వచ్చినాకైనా ఏమన్నా రెక్టిఫై చేస్తారేమో అనుకున్నాం. హ్మ్. ఎందు ఆయన రాజధాని ప్రకటించినప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెడితే మాకు అభ్యంతరం లేదు అని చెప్పినారు వైఎస్ఆర్సీపీ తరఫున శాసనసభలోనే. హ్మ్. అటువంటిది మారుతుందేమో అని ఆశించాం కానీ ఆయన కూడా మా 3 రాజధానులు అన్నారు. అవును. సరే 3 రాజధానుల్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్న రాయలసీమకి ఇచ్చినారా అని అంటే అది కూడా లేకుండా ఒక హైకోర్టు ఇచ్చేసి బెంచ్ ఇచ్చేసి హ్మ్. అది న్యాయ రాజధాని అని పేరు పెట్టడం అంటే హాస్యాస్పదంగా కనపడుతుంది, హ్మ్. నవ్వులాటగా కూడా కనపడుతుంది. ఓకే. అటువంటి చేసినారు. దాని మీదట ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు ఆయన కోర్టుకు పోయినారు. కోర్టులో ఏదో పెండింగ్లో ఉండాలనుకుంటా. హ్మ్. ఇప్పుడు పోయి మళ్ళా నేను రాజధానిని మారుతానంటే ఈయన ఎప్పుడు మారుస్తారు? ఇంక రేపు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు పోవాలా. ఎన్నికల్లో అధికారంకి వచ్చినప్పుడు మాట్లాడాల్సిన మాట అది. హ్మ్. ముందే మాట్లాడడం అంటే ఇంకా హాస్యాస్పదంగా ఉంటుంది అంతే. అంటే వైజాగ్ ప్రాంత వాసుల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఎలక్షన్స్ టైమ్‌లో అనుకోవచ్చా సార్? ఇటు మరి అమరావతి నుంచి వ్యతిరేకత అయితే వస్తుంది కదా! ఇప్పుడు అక్కడైతే అమరావతి నుంచి కొందరు రైతులైతేనేమి ఏదో చేస్తున్నారనుకోండి. హ్మ్. అది చిన్నదో, పెద్దదో ఏదో. హ్మ్. వా వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కావాలని గానీ, ఇంకోటి కావాలని గానీ, అక్కడైతే ఆ ప్రాంత వాసుల నుంచి ఆ కోరిక గానీ, ఆ తపన గానీ, ఇంకా రాయలసీమ వాసులుగా అయితే ఆ తపన ఉంది. ఓకే. అక్కడైతే పెద్ద కనపడడం లేదు అది. ఓకే. ఆయన పెడతారనే ఓట్లు ఊపుకేది అదంతా ఏం పెద్ద కనపడదు. ఓకే. సార్ ఇక ఏపీలో సెక్రటేరియట్ భవన్ తాకట్టులో ఉంది అని మొన్న రావడం కూడా చూసాం. దానికి మీడియా వాళ్ళు కొడాలి నానిని ప్రశ్నిస్తే రాజ్యాంగం ఏం రాసిలేదు కదా! సెక్రటేరియట్ భవన్‌ని తాకట్టు పెట్టొద్దని. ఎందుకు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు? ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం ఆనవాయితీ అని అంటున్నారు. ఇప్పుడు తాకట్టు పెట్టడంలో ప్రభుత్వానికి అధికారం ఉందా లేదా అని అంటే, హ్మ్. దానికి రాజ్యాంగంలో ఎక్కడా ఉండవులెండి. రాజ్యాంగం రాయరు. హ్మ్. ప్రభుత్వం తన ఆస్తులను తనఖా పెట్టి లోన్ తీసుకొని డెవలప్‌మెంటల్ యాక్టివిటీసో, వెల్‌ఫేర్ యాక్టివిటీస్‌కో ఖర్చు పెట్టడం రివాజుగా వస్తాంది. అవును. బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకులు ఎప్పుడైనా అడుగుతారు. ఏదో ఒకటి తనఖా అడుగుతారు. హ్మ్. తనఖా అడిగినప్పుడు సెక్రటేరియట్ బిల్డింగ్ పెట్టి తెచ్చుకున్నట్టున్నారు. 300,00,00,000 ఎంతో. హ్మ్. కానీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళనే మేము కట్టించినది గదా! మీరెట్ట తనఖా పెడతారనేది వాళ్ళ ప్రశ్నలో ఉన్న నిగూఢార్థము. అవును. కానీ వాళ్ళు కట్టించినా అక్కడ బిల్డింగ్ అయినా అని హ్మ్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టించిన బిల్డింగ్ అయినా అది ప్రజల సొత్తే కదా! ఏం వాళ్ళ ఇంటి నుంచి తీసుకుపోయో, వాళ్ళ పార్టీ నుంచి తీసుకుపోయో కట్టించిందైతే అది వేరే సమస్య. మీరు ఓకే. పెట్టకూడదు. ఇప్పుడు పెట్టొచ్చునా పెట్టకూడదా అనేది ఒక మీమాంస. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూ చూసినప్పుడు హ్మ్. పన్నుల రూపేణా గానీ
కేంద్రం నుంచి వచ్చే ట్యాక్సుల్లో షేర్ అయితేనేమి, గ్రాంట్లు అయితేనేమి ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 1,20,000 1,30,000 కోట్లు ఆదాయం వస్తుంది. రెవెన్యూ అంత వస్తాండేటప్పుడు ఇది అంటే 2-3 సంవత్సరాల వెనకటి చరిత్ర చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటాయి. యాక్చువల్ అకౌంట్స్ అంటే 3 సంవత్సరాల వెనుకది ఉంటుంది. అప్పటికే 1,20,000 కోట్ల ఆదాయం వస్తుంది. 1,20,000 కోట్ల ఆదాయం అంటే చాలా పెద్ద ఆదాయం. అప్పుడు ఏదో మీ రాష్ట్రమును లోటు బడ్జెట్ అంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే రెవెన్యూ చూస్తే తెలంగాణకు తక్కువ వస్తుంది. ఒక 10,000 20,000 కోట్లు, అక్కడ ఒక 10,000 20,000 కోట్లు ఎక్కువే వస్తుంది. మేము మంత్రిగా చేసినప్పుడు గతంలో జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేం, భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేం అప్పుడు వస్తున్న ఆదాయం అయితే 1,800 కోట్ల రూపాయలు. ఇప్పుడు చూస్తే అది మూడు ప్రాంతాలకు కలిపి 1,800 కోట్లు, అంటే తెలంగాణ కూడా కలిసింది అది. ఇప్పుడు చూస్తే ఈడ 1,10,000 కోట్లు ఉంది ఆదాయం తెలంగాణ. ఆంధ్ర చూస్తే 1,20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తాండుకొని, ఇంత ఆదాయం వస్తాండుకొని కూడా మీరు మళ్ళీ అప్పులు చేయడం అంటే మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికే 7 లక్షల కోట్లు అప్పు చేసినారు, ఇంకా సెక్రటరియట్ బిల్డింగ్ కూడా పెట్టి తాకట్టు పెట్టి తెచ్చినారు అనేది కొన్ని పత్రికలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి ఆరోపించింది. అంతంత అప్పులు చేయడం మంచి సాంప్రదాయం కాదు, అది ఎవరైనా హర్షించదు. దాన్ని బట్టి మాట్లాడాల్సింది. పెట్టకూడదా పెట్టచ్చునా చట్టంలో ఉంది అంటే ప్రభుత్వం ఏ ఆస్తినైనా తన ఆస్తులను పెట్టి తనఖా పెట్టి లోన్ తీసుకోవడం అదేం రివాజే వచ్చింది, కొత్త ఏం కాదు, రూల్స్కి విరుద్ధమేం కాదు. సార్, జగన్ గారి వైపు ఎలక్షన్స్ టైంలో మరి అంత వ్యతిరేకత ఇప్పుడు రావడం చూస్తున్నాం. అంటే ప్రజల నుంచి కాదు, మామూలుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 2 అంశాలు కానివ్వండి, మళ్ళీ సునీత గారు ఒక ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆ వివేక హత్య కేసుకు సంబంధించి విషయాలు చెప్పడం చూస్తున్నాం. జగన్ గారికి ఓటేయకండి అని చెప్పేసి ఆమె అనడం కూడా చూస్తున్నాం. మరి ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుందంట? ఎందుకంటే ఇది నైతికతకు సంబంధించిన వ్యవహారం. అది సొంత బాబాయ్ అనుకోండి, మర్డర్ చేయటము అంటే దురదృష్టకర సంఘటనే. అది క్లియర్గా మర్డర్ అనేది తెలిసిపోతుంది. ఇప్పటి వరకు సిబిఐ దర్యాప్తును బట్టి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సరే, సాక్ష్యాలు గీసాలు అవన్నీ వేరు సమస్యలు అనుకోండి. సునీత గారు కూడా మరి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పరోక్షంగా ప్రభుత్వం వండుకొని ఒక తూరి సిబిఐకి వేయమని చెప్పి కోర్టులో వేసి మళ్ళీ అధికారంలోకి వస్తేనే కోర్టులో విత్డ్రా చేసుకున్నారు. తర్వాత దర్యాప్తును సక్రమంగా సాగనివ్వటం లేదు. దీనికంతా కారణం జగనే. నా చేతులు స్ట్రెంగ్తన్ చేయాలంటే ప్రజలు నాకు మద్దతు తెలపాలా, మద్దతు తెలిపితే బాగుంటుంది. మద్దతు ఏ విధంగా తెలుపుతారంటే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటేసి మీ మద్దతు తెలియజేయండి అనే రకంగా మాట్లాడినారు. నేను కూడా విన్నాను. ఇది కొంచెం ఎంబ్రాజింగ్ సిచ్యువేషనే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే బాబాయ్ హత్య గావించబడటము, కేసు దర్యాప్తులో కూతురి ఆ మాదిరి ఆరోపణలు చేయడము, మళ్ళా వాళ్ళ పత్రికల్లో కూతురు మీద అల్లుని మీద, వివేకానంద రెడ్డి అల్లుని మీద ఆరోపణలు చేస్తూ రాయటం అంటే ఇవన్నీ చూస్తే ఏమిటిది అనేది ఎవరికైనా మంచి సాంప్రదాయం కాదు కదా అనేది. నైతికంగా మోరల్గా ఎంత పడుతుందో చెప్పలేను, కానీ దెబ్బ నైతికంగా అయితే అది ఇబ్బందికర పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి.